హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం షేర్ అవుతుందో ఈ రోజు మా ప్రైవేట్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న పుట్టినరోజు నాడు దీప ఈ తప్పు చేయలేదని, దీపకు అసలు ఏమీ తెలియదు అని చెప్పేశాడు. మొత్తానికి దీప మంచితనాన్ని తెలుసుకున్న సుమిత్ర జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన సుమిత్ర షాక్లో చూసిన పారిజాతం ఇందుకు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది, నిజంగానే దీప తప్పు లేదని సుమిత్ర తెలుసుకోబోతుందా? జ్యోత్స్నకు సుమిత్ర ఏం వార్నింగ్ ఇచ్చింది, అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం. మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే కార్తీక్ దీపం సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది. మొత్తానికి దీప కార్తీక్లు ఇద్దరు కూడా కలిసిపోతారు. ఎందుకంటే దీప తన సొంత మరదలని, అలానే కార్తీక్ తన సొంత బావ అని చెప్పేసాడు. ఇద్దరు కూడా నిజంగా తెలుసుకుంటారు. చాలా అన్యోన్యంగా కలిసి చాలా సంతోషంగా ఉంటారు. తనకి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే చిగురిస్తుంది. ఎందుకంటే తన అత్త సొంత కూతురు జ్యోత్స్న కాదు దీప అని చెప్పేసాడు. మొత్తానికి దాసు ద్వారాగా అసలు నిజంగా తెలుసుకున్న కార్తీక్ అయితే దీపని ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటాడు. చిన్నప్పుడు తను కాపాడిన ప్రాణదేవత కూడా దీప అని తెలియడంతో దీపం మీద కార్తీక్ మరింత ప్రేమ ఎక్కువ అవుతుంది. దాంతో సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. దీప కోరిక మేరకు దశరథ సుమిత్రల చేతి మీదుగా కేక్ కట్ చేయించి తన పుట్టినరోజు నాడు ఎలాగైనా సరే జ్యోత్స్నకు బుద్ధి చెప్పి మంచిగా సెలబ్రేట్ చేస్తాడు కార్తీక్. తన మీద అలా కేర్ చూపించడం, తన ప్రేమగా చేసుకోవడం దీపక్ అయితే చాలా నచ్చుతుంది. ఆ విధంగా మొత్తానికి దీప కార్తీకులు చాలా సంతోషంగా ఉంటారు. కార్తీక్ అయితే దీప మీద చూపిస్తున్న ప్రేమకి దీప చాలా మురిసిపోతుంది. చూడండి కార్తీక్ బాబు, మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమకు నేను మిమ్మల్ని ఒక పేరుతో పిలవాలి అని ఉంది అని చెప్పేసి అంటూ మొత్తానికి దీప తన ప్రేమను కార్తీక్ ముందు ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. దాంతో కార్తీక్ అయితే చాలా ఎక్సైట్ అవుతాడు. ఏమని పిలవాలనిపిస్తుంది దీప అని చెప్పేసాడు. కార్తీక్ అడగడంతో మీరు అలా డైరెక్ట్ గా అడుగుతుంటే నాకు చాలా సిగ్గిస్తుంది కార్తీక్ బాబు, నేను అలా పిలవలేను, కానీ ఒకసారి ఇటు చూడండి అని చెప్పేసాడు. తన దగ్గర ఉన్న మల్లెపూలతో బావ అని చెప్పేసాడు రాసించుతుంది. అది చూడగానే కార్తీక్ చాలా మురిసిపోతాడు. అలా చేతితో రాసే కన్నా నోటితో పిలిస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసాడు. మొత్తానికి కార్తీక్ అనడంతో దీప అయితే బావ అని చెప్పేసి అంటుంది. ఇక బావ అని చెప్పేసాడు చాలా ప్రేమగా పిలిచేసరికి కార్తీక్ అయితే చాలా పొంగిపోతాడు. దీపను చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. కార్తీక్ ని చూసిన దీప అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. మొత్తానికి బావ మనతల్లాగా కలిసి చాలా సంతోషంగా ఉంటారు. దీప మాత్రం చాలా బాధపడుతుంది. పైకి నేను మీతో ఇంత సంతోషంగా ఉన్నా కానీ లోపల నాకు ఏదో తెలియని బాధ అనిపిస్తుంది. అన్న తల్లి నా ఎదురుగా ఉండి ఎప్పుడు నన్ను అసలు కనీసం కూతురులాగా కూడా చూడటం లేదు, కనీసం ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయడం లేదు కార్తీక్ బాబు, అలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసాను. దీప ఎమోషనల్ అవుతుంది. చూడు దీప, నువ్వేమి దిగులు పెట్టొద్దు, మనసు ఖచ్చితంగా మారుతుంది. నీ మీద ప్రేమ చూపిస్తుంది. నాకు నమ్మకం ఉంది. నువ్వు కూడా నమ్మకాన్ని ఎంచుకో. నువ్వేమి ఇలాంటివేమీ పట్టించుకోవద్దు. ప్రేమకు దగ్గర అవ్వాలని కదా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. మీ అమ్మ నీకు ఖచ్చితంగా దగ్గర అవుతుంది. ఆ నమ్మకం ఉంచు అని చెప్పేసాడు. మొత్తానికి దీపకు ధైర్యం చెప్తాడు కార్తీక్. ఇక మరోవైపు జ్యోత్స్న అయితే చాలా సీరియస్ గా ఉంటుంది. ఇక ఇంతలో పారిజాతం జ్యోత్స్న ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అసలు కార్తీక్ చెప్పినట్లు నువ్వెందుకు వింటున్నావు, వాడు చెప్పిన ప్రతి పని నువ్వెందుకు చేస్తున్నావు, లేపింది నీకు, నీ మైండ్ ఏమైపోయిందని చెప్పేసాడు. పారిజాతం మీద జ్యోత్స్న మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. రాని నా మీద అరుస్తున్నావు, అసలేం జరిగిందో తెలుసుకోవా ఏంటి, అసలు మనం దీపను పడైపోయాము, అలానే నువ్వు క్లాత్ లాగేసి కేక్ పడేయాలనుకున్నది ఇది మొత్తం కూడా బావ వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అందుకని నేను ఏం చేయాలో తెలియక బావ చెప్పింది అలా చేశాను. అందుకని నేను ఆ దీపతో కేక్ కట్ చేయించాను. అసలు నేను దీపతో కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? తను బావ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. వీడియోని అడ్డు పెట్టుకొని మరి నాతో ఇన్ని పనులు చేయిస్తాడా? అసలు మమ్మీ ముందు నేను ఆ దీపని ఎలాగైనా సరే మరి అమ్మకి ఇంకా కోపం తెప్పించాలి అనుకున్నాను. వాళ్ళిద్దరిని ఇంకా రెచ్చగొట్టాలి అనుకుంటే చివరి ఆఖరికి నన్నే ఫోన్ చేస్తారా? పని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి మొత్తానికి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఈ లోపల పారిజాతం అయితే చూడు జ్యోత్స్న, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు ఏ పని చేయాలన్నా సరే బాగా ఆలోచించు. నీకంటే 2 అడుగులు ముందే ఉన్నారు ఆ దీప కార్తీక్ ఇద్దరు కూడా. నిజానికి నువ్వు వాళ్ళ చేతిలో ఒక ఆట బొమ్మ అయిపోయావు. వాళ్ళు ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట పాడుతున్నావు. నువ్వేం చేయాలనుకున్నా సరే నాకు చెప్పి చెయ్యి, అర్థమైందా అని చెప్పేసాడు. నీ సొంత నిర్ణయాలు తీసుకోమాకు అని పారిజాతం అయితే వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్నకి. ఇక తర్వాత సుమిత్రని దశరథ్ అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే తన కాలు వెనకడం కారణంగా ట్రీట్మెంట్ ఇప్పించి తిరిగి మళ్ళీ టాబ్లెట్స్ తో ఇంటికైతే తీసుకొని వస్తాడు. ఇంటికి
వచ్చిన సుమిత్ర దగ్గరికి జ్యోత్స్న అయితే వస్తుంది. జ్యోత్స్న చూసిన సుమిత్రకి చాలా కోపం అనిపిస్తుంది. నువ్వు నా దగ్గరికి రామాక, నువ్వు చేసిన పని ఏంటి? అసలు దీప అంటే నాకు ఇష్టం లేదు, కానీ అలాంటిది దీపిక నన్ను కేక్ తినిపించమన్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మొత్తానికి సీరియస్ అవుతుంది సుమిత్ర. కానీ శివనారాయణ మాత్రం అడ్డుపడతాడు. ఈ రోజు తన పుట్టినరోజు నాడు ఏం చెప్తే అది చేయాలి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక దాని గురించి కూడా ఏమీ వద్దు. సుమిత్ర, ఇప్పుడే నీకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడే కదా నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చింది, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పేసాడు. మొత్తానికి దశరథ చెప్పడంతో ఇక సుమిత్రను తీసుకుని దశరథ రూమ్ కి వెళ్ళిపోతాడు. తర్వాత జ్యోత్స్న పారిచేతంతో లాంటింది. చూసావా, మమ్మీకి అసలు దీపం మీద ఎంత కోపంతో రగిలిపోతుంది, ఇదే మనం అడ్వాంటేజ్ గా తీసుకుని దీపం మీద ఇంకా కోపం పెంచాలి, ఇంట్లోకి రానివ్వకుండా శాశ్వతంగా బంధాన్ని తెంచారని చెప్పేసాడు జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న ఇంటికి రావడానికి యథావిధిగా రెడీ అయ్యి దీప అయితే వచ్చేస్తుంది. ఇందులో కార్తీక్ బాబు అని పిలవకుండా బావ త్వరగా రా అని చెప్పేసి ఉంటుంది. ఇక దాంతో అనసూయ, కాంచన, శౌర్య అందరూ కూడా షాక్ అవుతారు. బావ అని చెప్పేసి అంటారా, బావని పిలుస్తున్నాం ఏంటి మమ్మీ, ఎప్పుడు లేని విధంగా నాన్నని అని చెప్పేసి అంటే శౌర్య అడగడంతో ఇక వెంటనే దీప స్టన్ అయిపోతుంది. ఇద్దరు కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. తప్పి ముందు బావాన్ని పిలిస్తే భర్తను పట్టుకుని బావాన్ని పిలవచ్చు, లేకపోతే ఏమంటే అని కూడా పిలవచ్చు, తనకు నచ్చింది బావాన్ని పిలవాలని ఉంది కాబట్టి పిలిచింది, అందులో తప్పేముంది, నాకే కొత్తగా పిలిపించుకోవాలి అనిపించింది, వినడానికి ఏమైనా అభ్యంతరం అని చెప్పేసి అంటూ కార్తీక్ అనడంతో ఇక ఇంతలో అనసూయ, కాంచన ఇద్దరు కూడా నవ్వుకుంటారు. శౌర్య అయితే బాగుంది డాడీ, బావ అని పిలుస్తుంటే నాకు కూడా వినడానికి బాగానే ఉంది, మమ్మీ నువ్వు ఇక మీద నువ్వు నాన్నని బావ అని పిలువు సరేనా అని చెప్పేసి అంటే శౌర్య కూడా స్కూల్ కి అయితే వెళ్ళిపోతుంది. ఇక యథావిధిగా దీప, కార్తీక్ ఇద్దరు కూడా జ్యోత్స్న ఇంటికి అయితే వస్తారు. దీపతో ఇంటికి వచ్చిన తర్వాత ఇక జ్యోత్స్నతో కోపంతో రగిలిపోతుంది. ఇక కార్తీక్ ను చూసి, నువ్వు నాతో ఇలా ఆడుకుంటా బావా వీడియో చూపించి మరి ప్రతి కూడా పని చేయించావు కదా, ఈ రోజు చెప్తాను నీ పని అని చెప్పేసాడు. ఇక దీపతో లేనిపోయిన అన్ని పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. కావాలని కింద టీవీలకు పోయడం, అన్ని వస్తువులు కూడా కింద పడేయటం, ఎక్కడవన్నీ ఇసురు పారేయటం, ఇవన్నీ కూడా కావాలని చేసి దీప చేత ఇంకా పనులు ఎక్కువ చేయిస్తూ ఉంటుంది. అది చూస్తున్న కార్తీక్ అయితే చాలా కోపం అనిపిస్తుంది. అసలు ఏమిటి చూసినా గేమ్ చేస్తున్నావు, నా భార్యని కావాలని నువ్వు అసలు ఇన్ని పనులు చేస్తున్నావు, ఏంటి బావ నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇంటికి పని మనిషిగా వచ్చినప్పుడు యజమాని ఏం చెప్తే యజమాని ఎలా చేయమంటే అలా చేయాలి, పని మనిషి కాబట్టి తన పని తను చేసుకుంటుంది, తనకు లేని నొప్పి నీకేంటంట అని చెప్పేసి జ్యోత్స్న సీరియస్ అవుతుంది. ఇద్దరు సుమిత్ర అయితే తనకు వాటర్ అయితే అవసరం అవుతాయి, గదులు ఎవరు కనిపించకపోయేసరికి ఇక దశరథ్ అయితే ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. సుమిత్ర స్వయంగా వాటర్ తీసుకుందామని వస్తూ ఉంటుంది. ఇక లోపల జ్యోత్స్న అలానే కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. కార్తీక్ అయితే చాలా కోపం అనిపిస్తుంది. ఏంటి జ్యోత్స్న, ఊరుకునే కొద్ది నువ్వు చాలా ఎక్కువ చూస్తున్నావు, వీడియోస్ తీసి నేను వెళ్ళి కార్తీక్ చూపించమంటావని చెప్పేసిండు. ఇక జ్యోత్స్నతో అరవడంతో ఆ మాటలు విన్న సుమిత్ర షాక్ అయిపోతుంది. వీడియో ఏంటి, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసాడు. అలానే చూస్తూ ఉంటుంది. చూపించి బావా తప్పేముంది, మా తాతకి ఎలా సర్ది చెప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసాడు. జ్యోత్స్న ఇంకా రెచ్చిపోతుంది. జ్యోత్స్న, నిన్న కావాలని నువ్వు దీపని రెచ్చగొట్టి మరి ముందుకు తీసుకుని వచ్చావు, ఈ లోపల పారిచేతం గ్రాని ఆ క్లాత్ లాగేసి కేక్ కింద పడేలాగా చేసింది, అంతా కూడా మీరు ప్లాన్ ప్రకారంగానే చేశారు, కావాలని నువ్వు దీపని నువ్వు అత్త ముందు అలానే అందరి ముందు చెడ్డదాన్ని చేయాలని నువ్వు ఇలా క్రియేట్ చేస్తున్నావు నాకు అర్థమయ్యింది. అలసలు దీపకు ఆపరేషన్ చేయించేటప్పుడు కూడా డోనట్స్ నువ్వే కావాలని దాచిపెట్టావు. దీప చావు బ్రతుకుల మధ్య ఉంటే నువ్వు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని వచ్చి మరి సైన్ చేస్తేనే నువ్వు దీప ప్రాణాలతో బ్రతుకుతానని చెప్పేసి నాతో డీల్ కుదుర్చుకున్నావు. తప్పని పరిస్థితుల్లో నా బాని రక్షించుకోవడానికి నేను అలా చేశాను, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు నాకు అర్థమైంది, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, కానీ ఆస్తిని నువ్వు సొంతం చేసుకోవడానికి, నీది కాని తల్లిదండ్రులను నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావే, ఇలాంటి అవసరాలు ఇంటికి కనుక తిరిగి వస్తే నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ కార్తీక్ అనేసరికి ఆ మాటలు జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాబా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ జ్యోత్స్న అనడంతో, నువ్వు విన్నది నిజమే జ్యోత్స్న, మాట్లాడింది కూడా కరెక్టే, నేను ఏదైనా ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్పను, అర్థమైందని చెప్పేసాను. కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందులో సుమిత్ర అయితే జ్యోత్స్న దగ్గరకు వచ్చింది. జ్యోత్స్న దగ్గరకు వస్తుంది. ఏంటి జ్యోత్స్న, నువ్వు చేసిన పని ఏంటి అంటే, ఆ రోజు కావాలని దీప కింద పడేయలేదా, నువ్వే పడేసావా, ఇదంతా కూడా నువ్వే కావాలని చేస్తున్నావు అని చెప్పేసారు. సుమిత్ర నిలదీసేసరికి ఇక జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా జ్యోత్స్న చెంప పగల కొడుతుంది. చిన్న చిన్న పనులు చేసి మరి మీద నిందలు వేసి అనరని మాటలు అనేలాగా చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇంత మూర్ఖంగా తయారవుతున్నావు, కూడా నువ్వు ఎంతో మంచిదాని అనుకున్నాను, కానీ ఇలాంటి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదు. సుమిత్ర కూడా జ్యోత్స్న మీద చాలా సీరియస్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోయే తెలుసుకోవాలనుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.